హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కాటన్ నైటీని అంబ్రెల్లా టాప్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం లోకల్ మార్కెట్కి వెళ్ళామంటే చాలా చీప్ అండ్ బేస్లో మినిమం 200 రూపీస్ ఖర్చు పెడితే చాలు మంచి డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్రింట్స్ ఉన్న నైటీలు దొరుకుతాయండి. అలా నైటీస్ తెచ్చుకొని మనమే ఇంట్లో మంచి టాప్స్గా ఎవరి ఇష్టంతో అయినట్టు అంబ్రెల్లా టాప్ కటింగ్స్ కానీ లేదా సైడ్ కట్స్ కుర్తీగా కానీ మనమే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మనము కాటన్ మెటీరియల్ తీసుకున్నా కూడా ఏమంత తక్కువ ధరలో లేదండి. మీటర్ 200-250 పైనే పడుతుంది. సో మనం ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలంటే కూడా మెటీరియల్ ద్వారా అయినా 500 పైనే అవుతుంది. అలాంటప్పుడు ఇలా నైటీస్ తెచ్చుకునేసి చాలా సింపుల్గా మనమే ఇంట్లో టాప్స్ రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఇది ప్యూర్ కాటన్ నైటీ అండి. నేను XXL సైజ్ కొన్నాను. XXL సైజ్ అంటే కొంచెం ఫ్రీగా క్లాత్ గోల్ అవన్నీ మనకి ఎక్స్ట్రా క్లాత్ దొరుకుతుంది కాబట్టి XXL తీసుకున్నాను ఆల్టర్నేషన్ కోసము. ₹200 నేను ఈ నైటీ కొన్నాను అండి. ఫ్రంట్ నెక్కు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. ఫస్ట్ నైటీని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. ఎక్కడ మధ్యలో ఫోల్డ్స్ లేకుండా నీట్గా సర్దుకోండి. ఫస్ట్ టాప్ లెంత్ కోసమని మెజర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను టాప్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. బట్ ఇది కాటన్ క్లాత్ కదా, కొంచెం సింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి టోటల్ 43 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నైటీకి షోల్డర్ లెంత్ 5 ఇంచెస్ ఉందండి ఇక్కడ. కానీ మనం మెజర్ తీసుకునే టాప్కి 4 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా ఆర్మ్ హోల్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను. టోటల్ 38 ఇంచెస్ అండి, అంటే 9.5 ఇంచెస్ వస్తుంది. సో 9.5 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసము వదలాలి. అలాగే వెస్ట్ లూజ్ 15 ఇంచెస్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వైపుకు మార్కింగ్ చేసుకొని అక్కడ మనకు వెస్ట్ లూజ్ వస్తుంది. సో వెస్ట్ లూజ్ కూడా నేను 36 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అంబ్రెల్లా కుర్తీ కాబట్టి మనకి హిప్ లూజ్ అవసరం లేదు. సో ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి వెస్ట్ లూజ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనం లెంత్ 43 ఇంచెస్ అనుకున్నాం కదా. సో 43 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అంతవరకు క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నైటీకి మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, సో ఆ క్లాత్ని తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని ఇలా 4 పార్ట్స్గా వేసి మధ్యలో కట్ చేసుకోవాలి. మనం ప్రజెంట్ స్టిచ్ అయిపోయేది అంబ్రెల్లా కట్ కుర్తీ కదా, కొంచెం గోల్ ఉంటే బాగుంటుంది. కానీ నైటీకి మనం అంతగా గోల్ రాదు కాబట్టి ఇక్కడ నైటీ లెంత్లో మనం మిగిలిపోయిన క్లాత్తో నేను గోల్ యాడ్ చేస్తున్నాను. నైటీకి ఇలా సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి ఈ క్లాత్ని. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అంబ్రెల్లా కట్ కుర్తీ వచ్చేస్తుంది. కింది వైపు కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి.
మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం టోటల్ డ్రెస్ని మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి. సో మొత్తం నీట్గా ఇలా కట్ చేశానండి నేను. దీనికి ఇటువైపు మనము హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనం డ్రెస్ గోల్ పెంచుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆ పీస్ని ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా క్లాత్లను రెండు ఇలా సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా 4 వైపులా కూడా జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్ వస్తాయి. నేను మొత్తం 4 వైపులా కూడా జాయిన్ చేశాను. నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. ఇవి రెడీమేడ్ నైటీస్ కాబట్టి అన్ని సింగిల్ స్టిచెసే ఉంటాయి. సో అందువల్ల మనము మళ్ళీ ఒకసారి షోల్డర్ కూడా స్ట్రాంగ్గా స్టిచ్ చేసుకోవాలి. నేను 2 వైపులా కూడా షోల్డర్ జాయిన్ చేసేసాను. ఇవి రెడీమేడ్ నైటీకి వచ్చిన హ్యాండ్స్ కాబట్టి వాళ్ళ ఆర్మ్ హోల్ అనేది అంత పర్ఫెక్ట్గా ఏమీ తీసిండరు. సో కాబట్టి మనము ఆర్మ్ హోల్ అనేది మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సెంటర్లో కూడా చిన్న కట్ మార్క్ అనేది ఇలా గుర్తుగా పెట్టుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్ అటాచ్ చేసుకునేదానికి ఇవి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇలా నేను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లోతు కూడా తీసేస్తున్నానండి. చంకలోతు తీసేటప్పుడు హ్యాండ్స్ రెండుని ఇలా ఆపోజిట్గా వేసుకున్నారంటే కన్ఫ్యూజన్ అనేది ఏది ఉండకుండా చాలా క్లియర్గా తీయగలుగుతారు. హ్యాండ్ కింది వైపు కూడా డబల్ స్టిచ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను 2 హ్యాండ్స్ కూడా కింది వైపు స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం షోల్డర్కి ఈ హ్యాండ్ అటాచ్ చేద్దాము. ఈ చంక పీస్ అనేది మనం లోతు తీసాం కదా, అది ఎప్పుడు ఫ్రంట్ సైడ్కు ఉండాలి. ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ నీట్గా కుట్టుకోండి. టెన్షన్ పడుతూ హడావిడిగా కుట్టామంటే మళ్ళీ 1కి 4 సార్లు కుట్లిప్పుకోవాల్సింది వస్తుంది.
కుట్టేటప్పుడు ఇలా ఫస్ట్ సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. హ్యాండ్స్ జాయిన్ చేసేసానండి. అలాగే ఇటువైపు కూడా హ్యాండ్ జాయింట్ పూర్తిగా చేశాను. నెక్స్ట్ డ్రెస్కి సైడ్ జాయింట్స్ చేసుకుందామండి. సైడ్స్ చేసుకోవడానికి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్మెంట్ ప్రకారం తీసుకొని అక్కడి నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. నైటీని డ్రెస్గా ఆల్టరేషన్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు సమ్మర్లో మాత్రం మంచి చీప్ అండ్ బెస్ట్లోనే మంచి టాప్స్ రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా రెండో వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా చేసేసానండి నేను. డ్రెస్ చివరి వైపును కూడా సన్నగా ఫోల్డ్ చేసుకొని అంచులు మడిచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ నైటీకి ఫ్రంట్ జిప్ వచ్చింది కదా, ఫ్రంట్ ఓపెన్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఇలా క్లోజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే పైన టాప్లో చిన్న హుక్ సెట్ చేసుకున్నా సరిపోతుంది. కేవలం 200 రూపీస్ కాటన్ నైటీతో మంచి బ్యూటిఫుల్ అంబ్రెల్లా టాపు చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. కేవలం 10 నిమిషాల్లో మనం ఈ డ్రెస్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.